చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో లడ్డు తప్పనిచ్చి వెంకటేశ్వరం మెట్లు తప్పనిచ్చి అదేవిధంగా దుర్గమ్మ మెట్లు తప్పనిచ్చి ఇంకా ఎవరు ఎక్కడ కనిపించినా ఒక పక్క విద్యార్థి రంగం యువజన రంగం అదేవిధంగా కార్మికులు కర్షకులు రైతులు ఎవరి ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా ఆ సమస్యలు పరిష్కారం చేద్దాం, ఆ సమస్యలు అతను కనిపించినా వినిపిస్తున్నా తీసుకెళ్ళి స్వయంగా ఈ వర్గాలందరూ కూడా అంటే విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, వారికి అందరూ కూడా ఏ సమస్యలు ఎదుర్కొన్న ఆ సమస్యలందరినీ కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మా సమస్యలు పరిష్కరించేయండి అని ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలు పరిష్కరించాలని ఇంకో పక్క, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని పరిష్కరించాలని చెప్పి ఒక పక్క వినతిపత్ర రూపాల్లో కూడా వాళ్ళకి తెలియపరిచినా విన్నవించినా వినిపిస్తున్న చెవుల్లో వెళ్ళి అరుస్తున్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం ఆలోచించలేదు. కానీ రాష్ట్రంలో మాత్రం లడ్డు 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 అంటూ పదే ప్రతిరోజు వాళ్ళు అదే పరిస్థితి. మొన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, ఆ మీటింగ్లో కూడా వాళ్ళు అదే పరిస్థితి. క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నారు, క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చిస్తారండి? లడ్డు గురించా? ముందుగానే లడ్డు గురించి ఎంక్వైరీ కమిటీ చేశారు, దాంట్లో తేలింది ఏం కల్తీ జరగలేదన్నారు. మరి మళ్ళీ మీరు దాంట్లో ఏదో జరిగింది అంటూనే ఉన్నారు. నిజంగా మీరు జరిగింటే మీరు ఒక సీఎం హోదాలో ఉండి అందరికన్నా మేము ఇన్ని సంవత్సరాలకు సీఎంగా చేశాను, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ సీఎం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను అన్ని సంవత్సరాలు జరిగినటువంటి నా యొక్క రాజకీయ జీవిత చరిత్ర ఉందని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు చేత కాదా? మీరు అనుకుంటే ఎంత సోపడుతుంది? నిజంగానే కల్తీ జరిగింటే రాజకీయం చేయడం ఎందుకు? వాళ్ళపైన యాక్షన్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కల్తీ చేయించడానికి ఆ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింటే ఆ లడ్డులో మీరు వాళ్ళపైన వెంటనే యాక్షన్ చేసుకుని వాళ్ళు జైలుకి పంపించండి. మీకు అది చేత కాల కానీ, పవన్ కళ్యాణ్ గారికి అది చేత కాల కానీ, ఎక్కడ గుళ్ళు కనిపెడితే ఆ గుళ్ళకు పోవడం, ఏడ మెట్లుంటే ఆ మెట్లకి నీళ్ళేసి కడగడం, పసుపు కుంకుమ పెట్టడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారి దుర్గమ్మ గుడికి వస్తే ఒక కలర్ వేస్తాడు, వెంకటేశ్వర గుడికి పోతే ఇంకో కలర్ వేశారు. రోజుకు ఒక మారువేషాల గుడ్లు కాషాయ వస్త్రాలు ధరిస్తూ ఇలా గుళ్ళు గోపురాలు తిరగడానికైనా మీకు డిప్యూటీ సీఎంగా మీరు ఓట్లేసి విద్యార్థి యువత అందరూ కూడా ఓట్లేసి గెలిపించింది. అటు బాబు గారిని గెలిపించింది, ఇటు లోకేష్ గారిని గెలిపించింది. ఈరోజు ఆ పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు తప్పనించి ఏ ఒక్క విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయలేరు, ఏ ఒక్క యువత సమస్యలు పరిష్కరించడం చేయలేదు. కనీసం మీరు ఇది చేతి కాకపోయినా మీ యొక్క ఆనాడు ఎలక్షన్స్లో మీరు యువగలం పాదయాత్ర చేసే సందర్భంలో కానీ నారా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం హామీలు ఇచ్చారు, ఏం మాటలు చెప్పారు, ఏం వాగ్దానాలు ఇచ్చారు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏం వాగ్దానాలు ఇచ్చారో వాటిని అమలుపరచాలి.